Okay. Right, fine. ఎలా ఉందండి కారం? కారం బాగుందా? ఓకే, చాలా బాగుంది. నీకు నీకు స్వీట్ బాగుందా? ఓకే, నేను చెప్తా ఏది బాగుందో. హల్వా చాలా సింపుల్ కదా, అంటే అట్లీస్ట్ కొన్ని ఎక్స్ట్రా ఇంకేమన్నా ఎక్కువ అంటే ఏదైనా కొంచెం డిఫరెంట్గా ఉండుంటే అప్పుడు కొంచెం ఆలోచించాల్సి వచ్చేది. కానీ చాలా సింపుల్ హల్వా. ఇదేమో మా తను చాలా ఫ్రై చేసి అవి వేసి దానికి ఎక్స్ట్రా టేస్ట్లు ఇచ్చి చాలా చేసింది. ఎంతైనా మరి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా. ఓకే, అందుకని బొప్పాయి కారం మెంతి కారం నాకు బాగా నచ్చిందండి. హల్వా కూడా బాగుంది, కాకపోతే హల్వా సింపుల్ ప్రాసెస్ మనం రెగ్యులర్గా చేసుకునేదే కాబట్టి మీరైతే 2 ఐటమ్ ట్రై చేయండి. ఓకే దీపిక, కంగ్రాచులేషన్స్. ముందు నుంచి నాదే బాగుంటుందన్నా, నీదే బాగుంది. మౌనిక నీకు కూడా ఐటమ్ చేసినందుకు. ఓకే, మా అక్కది కూడా చాలా బాగుంది. కాకపోతే అదే నేను బాగుంది బాగాలేదని కాదు, కాకపోతే కామన్ కదా హల్వా అనేది. ఓకే దీపిక, నీకు ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దామా? మౌనిక, నీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి ఒక మంచి గిఫ్ట్. థ్యాంక్ యూ. చూద్దాం ఇందులో ఉందో. బాగుంది. థ్యాంక్స్. ఓకే, సో థ్యాంక్ యూ అండి మీ అందరికీ కూడా మా ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినందుకు. బాయ్ అండి. బాయ్ అండి. బాయ్. ఓకే బాయ్, కంగ్రాట్స్ వన్స్ అగైన్. బాయ్. చూసారు కదండి బొప్పాస్కాయతో ఇవాళ 2 ఊరించే వంటల్ని మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి. అలాగే మీకు తెలిసిన మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించాలంటే వెంటనే మాకు SMS చేయండి. SMS చేయాలంటే ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 562635కి SMS చేయండి. SMS డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా నోట్ చేసుకున్నారు కదండి. వెంటనే మాకు SMS చేయండి. మీకు తెలిసిన మంచి ఊరించే వంటల్ని అందరికీ చేసి చూపించండి. మరి ఇది విజయవాడలో ఇవాళ మన ఊరించే వంట. రేపటి ఊరించే వంటలో మళ్ళీ కలుద్దాం. బాయ్. ఊరించే వంటలు చూసారు కదా, ఇప్పుడు మీకోసం చిట్కా. మీ స్కిన్ కోసం ఒక న్యాచురల్ బ్లీచ్. శనగపిండిలో కొద్దిగా టొమాటో రసం, కొద్దిగా నిమ్మరసం బాగా మిక్స్ చేసి ఈ ప్యాక్ ని మీ ఫేస్ కి, మెడకు ఇంకా చేతులకు అప్లై చేయండి. ఆరిన తర్వాత కడిగేస్తే ఇది న్యాచురల్ బ్లీచ్ గా పనిచేస్తుంది. మరి ఈ రోజు మనం చూసిన వంటకాలలో పోషక విలువలు ఎలా ఉన్నాయో డాక్టర్ అరుణ గారిని అడిగి తెలుసుకుందాం. ఈ రోజు పిండి వంటలు చూసిన కద్దు క్యాప్సికం మసాలా కర్రీలోని పోషక విలువలు ఏంటో తెలుసుకుందాం. కద్దు క్యాప్సికం కర్రీ అంతా కూడా ఓకే, బట్ ఎలా తినాలి? మన ఇండియన్ మీల్స్ ఎలా ఉంటాయంటే వి స్టార్ట్ విత్ దాల్ అనమాట. పప్పుతో ఏదైనా తీసుకొని సాంబారో పప్పు, తర్వాత వెజిటబుల్స్తో ఒక కోర్సు, తర్వాత పెరుగు, మనం ఇలా కంప్లీట్ చేసుకుంటాం. మధ్యలో చారు కూడా తీసుకుంటూ ఉంటాం. ఇన్ని కోర్సులు మనకి ఇప్పుడు అవసరం లేకపోయినా కంపల్సరీగా 2 థింగ్స్ మనం మెయింటైన్ చేయాలి. అదేంటంటే ఒకటి దాల్ వెరైటీ అనేది ఉండాలి, మరో కోర్స్ అనేది ఈ వెజిటబుల్స్. కావాలి అంటే వెజిటబుల్స్ కర్డ్ కూడా మిక్స్ చేసి తీసుకోవచ్చు. ఇలా తీసుకుంటేనే బ్యాలెన్స్డ్ న్యూట్రియన్స్ అనేది ఉంటుందన్నమాట. ఇంకో పాయింట్ ఏంటంటే వేడిగా చేసుకొని తినడం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు జరిగేదేమో వింటర్, చలికాలం అన్నమాట. వేడిగా తీసుకోకపోతే ఏమవుతుందంటే చల్లబడిన ఆహారం అలా తీసుకుంటే సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం సాటిస్ఫై అయిపోయామనుకోండి మన తినే ఫుడ్తో, తర్వాత పంచభక్ష పరమాన్నాలు మన ముందు పెట్టినా కూడా మనం తినమన్నమాట. మనం సాటిస్ఫై కాకపోతే రోజంతా ఏదో ఒక మిస్ అయిపోయినట్టు ఫీలింగ్ కూడా ఉంటుంది. సో ఈ క్యాప్సికము ఇలాంటివన్నీ కూడా మనం వేడిగా, ఈ కద్దు వేడిగా చేసుకొని తింటే వీల్ ఎంజాయ్ ఇట్. ఫస్ట్ థింగ్ ఆ మీల్ని మనం ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ చేసుకొని తింటే రోజంతా కూడా బాగా హ్యాపీగా ఉంటుంది. ఈ కర్రీ మాత్రం చాలా బాగుంది, సో తప్పకుండా నోట్ చేసుకోవచ్చు. ఇంకా మీకు చక్కగా ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే చిటికలో చేసేద్దాంలో చూసిన స్వీట్ కార్న్ పరోటా దీనికి ఒక మంచి కాంబినేషన్గా కూడా ఉంటుంది.
మెయిన్ కారణం ఏంటంటే స్వీట్ కార్న్లో మనకు ప్రోటీన్ కూడా 100 గ్రామ్స్లో 3 గ్రాముల దాకా ఉంటుంది. సపోజ్ మనం 200 గ్రామ్స్ వాడామనుకోండి, ఒక 6 to 7 గ్రామ్స్ ప్రోటీన్ అనేది మనకు వచ్చేస్తుంది. ఇది చాలా ఎక్కువ క్వాంటిటీ, నార్మల్ క్వాంటిటీ కాకపోయినా మరీ ప్రోటీన్ లేకుండా తినడం కంటే కూడా ఇది మరో మంచి ఆప్షన్. ప్లెయిన్ చపాతీస్ కంటే కూడా ఇలాంటివి చాలా మంచిది. ఈ 2 రెసిపీస్ కూడా ఒకదానికొకటి కాంప్లిమెంటరీగా ఉన్నాయి. సో తప్పకుండా నోట్ చేసుకొని ట్రై చేసుకోండి. ఇక ఊరించే వంటలో చూసిన బొప్పాయి మెంతి కారం, అలాగే బొప్పాయి హల్వా ఎంత రిచ్గా ఉందంటే ఆ రిచ్నెస్ అంతా కూడా మనం డైలీ తీసుకోవడానికి పనికిరాదనమాట. షుగర్ కానీ గీ కానీ అది మనకు బాగా తెలిసిన ఫ్యాక్ట్. కానీ బొప్పాయి మెంతి కారం చాలా బాగుంది. మెంతులు, బొప్పాయి ఇవి రెండూ కూడా ఒక సూపర్బ్ కాంబినేషన్. సో ఈ రా పపాయ సీడ్ అంత మంచివి కావు, బొప్పాయి మంచిదే. అది కూడా మెంతులతో తీసుకున్నప్పుడు మెంతుల్లో పీచు పదార్థం చాలా ఎక్కువ ఉంటుందండి. హైయెస్ట్ అంటే అవిసె గింజలు అంటారు కదా, ఫ్లాక్ సీడ్స్, వాటిల్లో అవి చాలా మంచివి. రోజు కూడా 10 గ్రామ్స్ తీసుకోండి, మీకు కొలెస్ట్రాల్ తగ్గుతుంది అని జనరల్గా చెప్తూ ఉంటాము. అలాగే మెంతులు కూడా, అవిసె గింజల్లో మనకు ఎంత ఉంటుందో ఫ్లాక్ సీడ్లో మనకు మెంతుల్లో కూడా అంత పీచు పదార్థం ఉంటుంది. సో అవి కూడా రోజు 10 గ్రామ్స్ కానీ 7.5 గ్రామ్స్ కానీ డయట్లో పొడి చేసుకొని పాలల్లో మిక్స్ చేసి తాగడము, లేకపోతే ఇది ఇంకా బాగుంది. అంటే అదేదో మందులాగా కాకుండా మనం శుభ్రంగా దాన్ని పచ్చడిలాగా కూడా చేసుకొని తింటున్నాం కాబట్టి మరీ మంచిది. సో ఇలాంటి రెసిపీస్ గోల్డెన్ రెసిపీస్ అనమాట. అంటే దీని పాయింట్ ఏంటంటే జస్ట్ మనం రొటీన్గా తినకుండా ఎంజాయ్ చేసి తినాలి అనేది కూడా కాన్సెప్ట్. కాబట్టి లెటస్ ఇలాంటి రెసిపీస్ మనం నోట్ చేసుకొని రాసుకుంటే ఇవి మనకు హ్యాపీనెస్ కూడా ఇస్తుంది. బొప్పాయి హల్వా మాత్రము చాలా చాలా హై క్యాలరీయే కాదండి, హై క్యాలరీతో పాటు మనకు డైజెషన్ కూడా కొంచెం ఇబ్బంది అవుతుంది. జస్ట్ ఇమాజిన్, కడాయిలో బాగా ఆయిల్ వేసి మనం చాలాసేపు దాన్ని ఉడికిచ్చేసరికి పోషక విలువలు అనేది ఉండదు. సో డెఫినెట్గా ఇలాంటివి మనం, ఈ హల్వా అనేది అసలు ఫ్యాషన్ అయిపోయింది. ప్రతి ఒక్క వెజిటబుల్ కూడా మనం చేసుకుంటూ ఉంటాము. కాకపోతే ఎప్పుడైనా పార్టీ టైంలో ఓకే అండి, రెగ్యులర్గా మాత్రం ఇలాంటివి తీసుకోకుండా ఇప్పుడు దీన్ని తింటే మనకు ఎంత సాటిస్ఫాక్షన్ వస్తుందో దానికంటే ఎక్కువ యాక్చువల్లీ ఆ బొప్పాయి మెంతికారం తీసుకుంటే బాగుంటుందన్నమాట. మీరే చూడండి, స్వీట్ తినగానే మనకు వెంటనే వీ డోంట్ ఫీల్ సాటిస్ఫైడ్, మళ్ళీ ఏదైనా కావాలి అని అనిపిస్తూ ఉంటుంది. అదే చక్కగా కొంచెం పచ్చడి, అన్నము అలా కలుపుకొని కొద్దిగా గీ కూడా వేసుకుందాం, ఒక 1/2 టీ స్పూన్ వేసుకొని తీసుకుంటే ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి. అది కూడా ఈ సీజన్లో. సో మనకి ఏది కావాలి అనేది మనం క్లియర్ కట్గా తెలుసుకొని ఇది బాగుంటుంది, ఇది హై, ఇది రిచ్గా ఉంది అనే ఆలోచించకుండా ఇలాంటివి కూడా మనం ఆలోచించుకొని తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఒక మంచి చిట్కా మీకోసం, MTR మసాలా వడి చిట్కా. గుమగుమలాడే సాంబార్ తయారు చేయాలంటే ముందుగా సాంబార్ చేసేటప్పుడు చెక్క, లవంగాలు ఇంకా యాలకులు మూడింటిని పౌడర్ చేసి ఆ తర్వాత సాంబార్లో కలపండి. ఇలా చేస్తే సాంబార్ సువాసనగా ఉంటుంది. మరి రాజుగారు ఈరోజు వంటకాలన్నీ చాలా బాగున్నాయి కదండి. అలాగే స్వీట్ కార్న్ పరోటా కూడా చాలా డిఫరెంట్ గా అనిపించింది. ఓకే అండి. మరి ఊరించే వంటలో కూడా మన కంటెస్టెంట్స్ అదరగొట్టేశారు కదండి. సో మరి మీ అభిప్రాయాలు, సూచనలు కూడా మాకు పంపించాలి అంటే మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మళ్ళీ రేపటి అభిరుచిలో మరిన్ని రుచికరమైన వంటలతో మీ ముందుంటాం. అంతవరకు బాయ్ బాయ్. యాంకర్ డ్రెస్ కర్టసీ, కళాంజలి, ఆపోజిట్ పబ్లిక్ గార్డెన్స్, సైఫ్